ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో మెథడాలజీకి సంబంధించినటువంటి బోధనా పద్ధతుల్ని ఎన్నో నేర్చుకోవడం అనేది జరిగింది. మనం ఈ క్లాస్లో చాలా ప్రాధాన్యతమైనటువంటి బోధనా పద్ధతి గురించి నేర్చుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదే పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. దీన్నే మనం ఇంగ్లీష్లో సూపర్వైజ్డ్ స్టడీ అని చెప్పేసి పిలుస్తుంటాం. సూపర్వైజ్డ్ స్టడీ అని చెప్పేసి పిలుస్తుంటాం. సూపర్వైజ్డ్ స్టడీ. సూపర్వైజ్డ్ స్టడీ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. సూపర్వైజ్డ్ స్టడీ. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అనేది సాంఘిక శాస్త్ర బోధనలో చాలా ప్రాధాన్యమైనటువంటి బోధనా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సాధారణంగా మనము విద్యార్థులకి పాఠ్యాంశాలను బోధిస్తూ ఉంటాం తరగతి గదిలో. విద్యార్థులకి ఆ పాఠ్యాంశాలు బోధించిన తర్వాత మరి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకుంటారు. వాటికి సంబంధించిన విషయాల్ని చదువుకుంటారు. చదువుకునేటువంటి సమయంలో విద్యార్థులకి ఏదైనా సందేహాలు వచ్చినట్లయితే వాటిని ఎప్పుడైతే ఆ సందేహాలను విద్యార్థులు నివృత్తి చేసుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు అభ్యాసంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడం అనేది కుదరదో మరి అప్పుడు వెంటనే వాళ్ళ యొక్క అభ్యాసం అనేది ఆగిపోవడానికి అవకాశం అనేది ఉంది. మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మరి పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రుల యొక్క బిడ్డలు ఎక్కువ మంది మన పాఠశాలకి వస్తూ ఉంటారు. కాబట్టి మరి పిల్లలకు వచ్చేటువంటి సందేహాలు ఏ సబ్జెక్టులు అయినా కూడా నివృత్తి చేయడం అనేది ఆ తల్లిదండ్రులకి చాలా కష్టమవుతుంది. తద్వారా విద్యార్థికి ఎప్పుడైతే సందేహం వచ్చిందో మరి ఆ విద్యార్థి మరి ఆ పాఠ్యాంశాన్ని, ఆ సందేహం నివృత్తి కాక ఆ పాఠ్యాంశాన్ని అక్కడే ఆపడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే విద్యార్థికి సందేహం వచ్చిందో ఆ సందేహం వచ్చినప్పుడు ఆ యొక్క సందేహాన్ని తీర్చినట్లయితే విద్యార్థి మంచి అభ్యాసకుడిగా తయారు కావడానికి అవకాశం ఉంది. దీని ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే విద్యార్థులను మంచి అభ్యాసకులుగా తయారు చేయడం. విద్యార్థులను మంచి అభ్యాసకులుగా తయారు చేయడం. విద్యార్థులను మంచి అభ్యాసకులుగా తయారు చేయడం దీనిలో ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. మంచి అభ్యాసకులు కావాలంటే వాళ్ళకు వచ్చేటువంటి సందేహాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా నివృత్తి చేస్తూ ఉండాలి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటే పర్యవేక్షణ దీన్నే మన సూపర్వైజర్ అని చెప్పేసి అంటాం. సూపర్వైజ్ చేసేది ఎవరు? ఇక్కడ టీచర్ సూపర్వైజ్ చేస్తాడు. అధ్యయనం చేసేది ఎవరు? ఇక్కడ విద్యార్థులు అధ్యయనం చేస్తారు. అది ఈ టీచర్ సూపర్వైజ్ చేయటం, విద్యార్థులు అధ్యయనం చేయటం ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతుంది. అందుకే దీన్ని ఏమన్నారంటే పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అని చెప్పేసి అన్నారు. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వం కింద, ఉపాధ్యాయుని యొక్క మార్గదర్శకత్వం కింద విద్యార్థులు అధ్యయనం చేసేటువంటి ఈ బోధనా విధానాన్ని మరి ఈ యొక్క పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అని చెప్పేసి అంటాం. మరి అది బోధనా పద్ధతి అంటాం కంటే ఇది ఒక పర్యవేక్షణ విధానం అని చెప్పేసి అనడం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి దీనిలో
ఈ యొక్క పర్యవేక్షణ అధ్యయనంలో ప్రధానంగా ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆయా అంశాన్ని ఎలా అధ్యయనం చేయాలో తెలియజేయడం, విద్యార్థులకు వచ్చినటువంటి సందేహాల్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వాళ్ళని సబ్జెక్టులో ముందుకు వెళ్ళే విధంగా ఉపాధ్యాయుడు తయారు చేయడం అనేది దీంట్లో ప్రధానంగా మనము చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా విద్యార్థులకు మనము ఆ యొక్క సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్ మనం తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో విద్యార్థులు ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో లేక వాళ్ళు స్టడీ చేసేటప్పుడు కానీ లేక ప్రయోగాలు చేసేటప్పుడు కానీ ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తుంటారు. తద్వారా విద్యార్థులు అధ్యయనం చేస్తుంటారు. వాళ్ళకి ఏదైతే సందేహాలు వచ్చినాయో ఆ సందేహాల్ని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు నివృత్తి చేస్తూ ఉంటారు. ఇదే పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఈ పర్యవేక్షణ అధ్యయన పద్ధతి యొక్క ఒక మోడల్ మనం ఇక్కడ చూడవచ్చు. మరి పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు, మరి ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తున్నారు. చూడండి, ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది టీచర్. ఈ విధంగా విద్యార్థులు మరి వాళ్ళ యొక్క బల్లల దగ్గర పనిచేస్తున్నటువంటి క్రమంలో, చదువుకునేటువంటి క్రమంలో ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తూ మరి వాళ్ళకి ఏదైతే సమస్య, ఏదైతే సందేహం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ సందేహాన్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనకి మాక్స్వెల్ కిల్జర్ అనే విద్యావేత్త, అలాగే బైనింగ్ అనే విద్యావేత్తలకు కొన్ని డెఫినేషన్స్ ఇవ్వటం అనేది జరిగింది. సో మాక్స్వెల్ కిల్జర్ యొక్క డెఫినేషన్ ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే, మాక్స్వెల్ కిల్జర్ విద్యార్థులు నిశ్శబ్దంగా స్వీయ అధ్యయనం చేస్తున్నప్పుడు లేదా ప్రయోగాత్మక కృత్యాలు చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గది మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావవంతమైనటువంటి దిశానిర్దేశం, ఇది చాలా ఇంపార్టెంట్, దిశానిర్దేశం అంటే వాళ్ళకి డైరెక్షన్ ఎలా చదవాలి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేది ఉపాధ్యాయుడు దిశానిర్దేశం చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో విద్యార్థులు నిశ్శబ్దంగా స్వీయాధ్యయనం చేసేటప్పుడు లేకపోతే వాళ్ళు ఆ ప్రయోగాత్మక కృత్యాలు వాళ్ళ బల్లల దగ్గర చేసేటప్పుడు ఉపాధ్యాయుడు వాళ్ళని పర్యవేక్షిస్తూ వాళ్ళకి ప్రాపర్గా దిశానిర్దేశం చేసేటువంటి బోధనా పద్ధతిని మనం పర్యవేక్షిత అధ్యయనం అని చెప్పేసి అంటామండి. ఈ పర్యవేక్షిత అధ్యయనం అనేది ఒక బోధనా విధానం కాదు. విద్యార్థుల్ని వాళ్ళకి మంచి అధ్యయనం వచ్చే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, విద్యార్థుల్ని మంచి అభ్యాసకులుగా తయారయ్యే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, విద్యార్థులకు సబ్జెక్ట్లో ఏదైతే మరి సమస్యలు వచ్చినాయో, సందేహాలు వచ్చినాయో వాటిని అప్పటికప్పుడు నివృత్తి చేసి ఆ సబ్జెక్ట్లో వారిని మంచి పరిపూర్ణులుగా తయారు చేయడం అనేది దీంట్లో ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి బైనింగ్ అనేటువంటి విద్యావేత్తలు కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బైనింగ్ డెఫినేషన్ ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే, తరగతి గదిలోని విద్యార్థులంతా లేదా విద్యార్థి సమూహాలు తమ బల్ల ముందు కూర్చొని అభ్యసనం సాగిస్తుంటే వారిని ఉపాధ్యాయులు పర్యవేక్షించడాన్ని విద్యార్థి కానీ విద్యార్థి సమూహం కానీ మరి వాళ్ళ బల్ల దగ్గర కూర్చొని అధ్యయనం చేసే క్రమంలో మరి ఉపాధ్యాయుడు పర్యవేక్షించేటువంటి విధానాన్ని మనం పర్యవేక్షణ పద్ధతి అని చెప్పేసి మనకి బైనింగ్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది అనమాట. చూడండి, ఇలాగనమాట విద్యార్థులు కానీ విద్యార్థి యొక్క సమూహం కానీ వాడు తమ బల్ల దగ్గర మరి అధ్యయనం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు పర్యవేక్షిస్తూ వారి యొక్క సందేహాల్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మన పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అని చెప్పేసి చెప్తామండి. అయితే ఈ పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అనేది మరి మన దేశంలో ఎందుకు అవసరమా అని చెప్పేసి అంటే దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. భారతదేశంలో పర్యవేక్షణ అధ్యయనం అనేది అవసరమా అని చెప్పేసి అనడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ది, ఎందుకు మన పర్యవేక్షణ అధ్యయనం అనేది భారతదేశంలో కావాలి అనేది తీసుకుంటే, సాంఘిక శాస్త్రం అనేది విస్తృతమైనటువంటి సబ్జెక్ట్, విస్తృతమైనటువంటి విషయం. ఫస్ట్ రీజన్గా మనం ఏం చెప్తామంటే, సాంఘిక శాస్త్రం అనేది విస్తృతమైనటువంటి విషయం. సాంఘిక శాస్త్రం అనేక సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించినటువంటి శాస్త్రం. సాంఘిక శాస్త్రం పరిధి అనంతం. సాంఘిక శాస్త్రంలో ఎన్నో రకాల శాస్త్రాలు సమ్మిళితమై ఉన్నాయి. అనేక రకాల అంశాలు ఇక్కడ నేర్చుకుంటాం.
సాంఘిక శాస్త్రం ప్రధానంగా సమాజం గురించి, సమాజంలో మానవ సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది. సమాజం నిరంతరం మారుతుంటుంది కాబట్టి సాంఘిక శాస్త్ర విషయం కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక విస్తృతమైనటువంటి అంశంగా, ప్రతినిత్యం మారేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి విస్తృతమైనటువంటి విషయాన్ని మరి విద్యార్థులకి అవగాహన కలిగించాలంటే మరి ఆ విషయాలు విద్యార్థి అవగాహన చేసుకున్నటువంటి క్రమంలో ఎన్నో రకాల సందేహాలు విద్యార్థికి రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మరి ఆ చదువుకునేటువంటి క్రమంలో వచ్చినటువంటి సందేహాల్ని నివృత్తి చేయడానికి ఈ యొక్క పర్యవేక్షిత అధ్యయన పద్ధతి చాలా అవసరం మన స్కూల్లో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ది సాంఘిక శాస్త్రం ఒక విస్తృతమైన సబ్జెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటే దానికి మనకి భారతదేశంలో సోషల్ స్టడీస్ అనేది ఇది పర్యవేక్షణ అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్ అవర్ కంట్రీ సో దే ఆర్ ఇల్లిటరేట్స్ అన్నమాట. నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు, నిరక్షరాస్యులు. మరి ఏదైనా కూడా మన అభ్యాసం అనేది ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం నేర్చుకునేటువంటి అంశం ఏదైతే ఉందో మరి అది నేర్చుకునే అంశం ఏదైతే ఉందో ఆ నేర్చుకునేటువంటి అంశం అనేది మనము సంపూర్తిగా నేర్చుకోగలగాలి. దాంట్లో ఏదైనా సందేహాలు వస్తే దాన్ని వెంటనే నివృత్తి చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మన అభ్యాసం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ క్లాస్ రూమ్లో ఉపాధ్యాయులు బోధిస్తారు, దానికి సంబంధించిన విషయాలు విద్యార్థి ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకునేటువంటి క్రమంలో వాడికి ఏదైనా సందేహాలు వచ్చినట్టయితే మరి అక్కడ నివృత్తి చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో ఉంటారు. తద్వారా విద్యార్థులు అభ్యాసంలో మెరుగుపడిపోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎక్కువ మంది నిరక్షరాస్యులు కాబట్టి దానికి సంబంధించి మనం ఏం చేయాలి, పాఠశాల స్థాయిలోనే మనము ఈ పర్యవేక్షణ అధ్యయనటువంటి సంబంధించినటువంటి ఈ యొక్క క్లాసెస్ అనేటిని అరేంజ్ చేసి ఒక ఉపాధ్యాయుల సూపర్విజన్ చేసే విధంగా చేసి ఓకే విద్యార్థులకు వచ్చినటువంటి ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ పరంగా వచ్చినటువంటి సందేహాలని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి విద్యావేత్తలు ఆలోచన చేశారు. అందుకు దీన్ని మన ఇండియాలో అడాప్ట్ చేయడం అనేది జరిగింది. మూడో దశలకి ఎక్కువ మంది పేరెంట్స్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్లో ఉన్నారు. మరి ఎడ్యుకేటర్స్ అయినప్పటికి కూడా వాళ్ళ యొక్క వ్యాపకాలు వివిధ రకాల బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, ఓకే అగ్రికల్చర్ ఫీల్డ్ కావచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండి వాళ్ళు తమ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ బిజీ లైఫ్లో వ్యక్తులు అనేవి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు కూడా దే ఆర్ అనేబుల్ టు స్పెండ్ లిటిల్ బిట్ ఆఫ్ ద టైమ్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. వాళ్ళ కోసం కొంత సమయం కూడా కేటాయించారు. కొంతమంది చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. ఈ సందర్భంలో కూడా వాళ్ళు మరి ప్రాపర్గా పిల్లల మీద శ్రద్ధ చూపలేకపోతున్నారు. మరి కాబట్టి ఇలాంటి సమస్యలు అధిగమించాలంటే తప్పనిసరిగా పాఠశాల స్థాయిలో మన పర్యవేక్షణ అధ్యయనం అనేది తప్పనిసరిగా మనం ఏర్పాటు చేయాలి. అలాగే నెక్స్ట్, విద్యార్థుల్ని మంచి అభ్యాసకులుగా తయారు చేయడం. విద్యార్థులు మంచి అభ్యాసకులుగా తయారు చేయాలంటే తప్పనిసరిగా మనకి వాళ్ళు చదివేటువంటి అలవాట్లను మనం పెంపొందించాలి. రీడింగ్ హ్యాబిట్స్ని, స్టడీ హ్యాబిట్స్ని విద్యార్థిలో మనం డెవలప్ చేయాలి. అధ్యయనం ఎలా చేయాలో విద్యార్థి చెప్పాలి, ఎలా చదవాలో విద్యార్థి చెప్పాలి. అదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో, ఉపాధ్యాయుని యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పర్యవేక్షణ అధ్యయనము తప్పనిసరిగా మన భారతదేశ పాఠశాలకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ పాఠశాలకి చాలా అవసరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పర్యవేక్షణ అధ్యయనం అనేది మన ఇండియాలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పాఠశాలలో కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కువ అవుతుందంటే రెసిడెన్షియల్ పాఠశాలలు ఎక్కువగా, రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ పర్యవేక్షణ అధ్యయనం అనేది ఎక్కడ ఇప్పుడు ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే పర్యవేక్షణ అధ్యయనం అనేది ఎక్కువగా రెసిడెన్షియల్ పాఠశాలలో ఎక్కువగా మనకి అది ప్రాపర్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఈ సూపర్వైజర్ స్టడీ ఎక్కడైతే ఉందో అక్కడ ఉత్తీర్ణత శాతం బాగా ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కూడా చాలా ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు రెండింటిని మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఎందుకు మనకి గవర్నమెంట్ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గుతూ ఉందంటే బికాజ్ ఆఫ్ ది సూపర్వైజర్ స్టడీ అనేది ప్రాపర్గా లేకపోవడం. సూపర్వైజర్ స్టడీ అనేది లేదనమాట. పిల్లలకి పాఠశాల ఉపాధ్యాయులు చాలా చక్కగా మరి ఆ పాఠశాల టైమింగ్స్లో చెప్పేస్తారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని స్టడీ చేయించేటువంటి విధానం అనేది ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు సరిగా లేకపోవడం వల్ల మరి విద్యార్థులు చాలా వెనకబడిపోతూ ఉన్నారన్నమాట. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా
మరి స్టడీ అవర్స్ అనే వాటిని ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ఫలితాలని, మంచి ర్యాంక్స్ని మరి తీసుకొని వస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ సూపర్వైజ్డ్ స్టడీ అనేటువంటి ఈ యొక్క విధానాన్ని ఆ పాఠశాల స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడం అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. సో కాబట్టి ఈ సూపర్వైజ్డ్ స్టడీ అనేది మన పాఠశాలలో తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ సూపర్వైజ్డ్ స్టడీ అనేది పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు పాఠశాలలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి సూపర్వైజ్డ్ స్టడీలో ఇది బోధనా పద్ధతి కాదు, ఇది విద్యార్థుల అధ్యయనం ఎలా చేయాలో తెలియజేసేటువంటి విధానం, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి సందేహాన్ని నివృత్తి చేసేటువంటి విధానంగా మన ఈ సూపర్వైజ్డ్ స్టడీని మనం తీసుకోవచ్చు అన్నమాట. మరి మనకి ఎక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉంది? రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ పాఠశాలలో కూడా దీన్ని ప్రభావవంతంగా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ఉన్నాను అన్నమాట. రైట్. అయితే ఈ సూపర్వైజ్డ్ స్టడీ అనేది ఎలా చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని పథకాలు అనేవి అమెరికా పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇది ముఖ్యంగా అమెరికా దేశంలో ఇది ప్రారంభమైంది. అమెరికా దేశ పాఠశాలలో ఈ సూపర్వైజ్డ్ స్టడీ అనేది ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. తద్వారా మరి అక్కడ విద్యార్థుల్లో మంచి ఉత్తీర్ణత శాతం రావడానికి, ఆ దేశం అభివృద్ధి కావడానికి ప్రధానంగా పాఠశాల స్థాయిలో ఈ సూపర్వైజ్డ్ స్టడీ అనేది చాలా ప్రాధాన్యత వహించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ప్రధానంగా కొన్ని పథకాలని ఏర్పాటు చేశారు. ఈ సూపర్వైజ్డ్ స్టడీ ఎలా చేయాలి అంటే విద్యార్థులను కూర్చోబెట్టి చదివించాలా, మరి పాఠశాలలో అయితే ఎలా చేయాలి, ఇంటి దగ్గర అయితే ఎలా చేయాలి, మరి ఇంటి దగ్గర కుదరట్లేదు కాబట్టి పాఠశాలలో మనం చేయాలి. మరి పాఠశాల ఎలా చేయాలి? రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మరి ఎలాగా వీళ్ళలో అధ్యయన అలవాట్లని మనం పెంపొందించాలి, ఎలాగ వీళ్ళని మంచి అభ్యాసకులుగా మనం తయారు చేయాలి అనే దానికి సంబంధించి అమెరికా పాఠశాలలో కొన్ని రకాల పథకాలని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. దాంట్లో ముఖ్యంగా మనం తీసుకుంటే సమావేశ మందిర పథకం, ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం, అధ్యయన మందిర పథకం, 2 వరుస పీరియడ్ల పథకం, విభజించిన పీరియడ్ పథకం, స్థిరీకరణ పొందిన కాలాధ్యయన పథకం, లైబ్రరీ అధ్యయన పథకం, అలాగే సరళీకృతమైనటువంటి పర్యవేక్షిత అధ్యయన పథకం అని చెప్పేసి దాదాపుగా 8 రకాల పథకాలని అమెరికా పాఠశాలలో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మరి ఆ పథకం ఏంటి, ఆ పథకాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, మరి దీని యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, దీన్ని మనం ఎలా అధిగమించాలి, మరి మన పాఠశాలలో మంచి రిజల్ట్స్ అనేవి తీసుకొని రావాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ సూపర్వైజ్డ్ స్టడీని ఎలాగ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి ఫలితాలు మనకు తీసుకుని రావడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్. మరి దీంట్లో ఉన్నటువంటి పథకాలు ఒకసారి మనం తీసుకుంటే పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో ఉన్నటువంటి పథకాలు, పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో ఉన్నటువంటి పథకాలు, పద్ధతిలో ఉన్న ప్రణాళికలు, డిఫరెంట్ ప్రణాళికలు. ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని ప్రణాళికల గురించి మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఏంటంటే సమావేశ మందిర పథకం, ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం, అధ్యయన గది పథకం, 2 వరుస పీరియడ్ల పథకం, విభజించిన పీరియడ్ పథకం, స్థిరీకరణ అధ్యయన కాల పథకం, లైబ్రరీ అధ్యయన పథకం, సరళ పర్యవేక్షిత అధ్యయన పథకం అని చెప్పేసి మనం 8 రకాల పథకాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అడుగుతా అంటే ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించిన బిట్ ఎలా అడుగుతా అంటే ఈ కింది వాటిలో పర్యవేక్షణ అధ్యయన పథకాలలో లేనిది ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎక్కువగా దీంట్లో 2 వరుస పీరియడ్ల పథకం అనేటువంటిది చాలా ఎక్కువ సార్లు దీని గురించి మేబిల్ ఈ సింప్సన్ అనేటువంటి విద్యావేత్త దీన్ని రూపొందించడం జరిగింది. ఈ 2 వరుస పీరియడ్ల పథకం గురించి ప్రధానంగా ఎక్కువ సార్లు డిస్కస్ చేయడం అనేది జరుగుతాం ఫ్రెండ్స్. రైట్. మరి ఏంటి ఈ పథకాలు ఏంటి? మరి ఈ పథకాల ద్వారా మనము ఈ యొక్క సూపర్వైజ్డ్ స్టడీ అనే దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎన్ని పథకాలు ఉన్నాయి? 8 పథకాలు. ఏమేంటో చెప్పండి. సమావేశ మందిర పథకం, ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం, అధ్యయన మందిర పథకం, 2 వరుస పీరియడ్ల పథకం, విభజించిన పీరియడ్ పథకం, స్థిరీకరణ పొందిన కాలాధ్యయన పథకం, లైబ్రరీ అధ్యయన పథకం, సరళ పర్యవేక్షిత అధ్యయన పథకం అని చెప్పేసి మనకి 8 రకాల అధ్యయన పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెథడాలజీ మనము ప్రతి అంశం కూడా మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ప్రతి అంశం కూడా మనము కూలంకుషంగా నేర్చుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా మనము బ్రెయిన్లోకి ఇన్సెర్ట్ చేయాలి. తద్వారా మనం మెథడాలజీలో మంచి స్కోర్ సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. మరి ఈ పథకాల గురించినటువంటి విషయాన్ని మనం కూలంకుషంగా అధ్యయనం చేద్దాం ఫ్రెండ్స్. రైట్. మరి ఫస్ట్ ఇది మనం తీసుకున్నట్టయితే ఒకటోది
మూడోది సమావేశ మందిర పథకం. సమావేశ మందిర పథకం. సమావేశ మందిర పథకం ఫస్ట్ పథకం అన్నమాట. సమావేశ మందిర పథకం అనేది ఏంటంటే పాఠశాల పూర్తయిన తర్వాత, దీంట్లో ఏంటంటే పాఠశాల పూర్తయిన తర్వాత వెనుకబడిన విద్యార్థులు కానీ, వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కానీ, అది గ్రూప్గా కావచ్చు లేకపోతే ఇండివిజువల్గా కావచ్చు, గ్రూప్గా కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు, ఎలాగైనా కూడా వెనకబడిన విద్యార్థులు ఎవరైతున్నారో గ్రూప్గా కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు అనమాట. ఎలాగైనా కూడా గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత విద్యార్థులు వెనకబడిన విద్యార్థులను సమావేశపరిచి, ఎందుకంటే వాళ్ళని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి కాబట్టి వెనకబడిన విద్యార్థులను సమావేశపరిచి పాఠశాల పూర్తయిన తర్వాత వెనకబడిన విద్యార్థులు కానీ ఆ గ్రూప్ కానీ సమావేశపరిచి వాళ్ళని చదివిస్తూ వాళ్ళకు వచ్చేటువంటి సందేహాల్ని నివృత్తి చేసేటువంటి విధానాన్నే మనము సమావేశ మందిర పథకం అని చెప్పేసి అంటాం. మరి ఈ సమావేశ మందిర పథకంలో ఎవరిని సమావేశపరచాలి? తరగతి గదిలో ఎవరైతే వెనకబడిన విద్యార్థులు అందరిని కూడా మనం కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నారు అనే దాన్ని మనం వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళని చదివిస్తూ వాళ్ళకున్నటువంటి సందేహాలు నివృత్తి చేస్తూ ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పథకాన్ని సమావేశ మందిర పథకం అని చెప్పేసి అంటారు. సమావేశ మందిర పథకం. నెక్స్ట్ రెండోది ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం. ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం. ప్రత్యేక ఉపాధ్యాయుడు అంటే ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్. విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ పట్ల మంచి దృక్పథం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా కూడా, అనేక సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా కూడా, మనోవిజ్ఞాన శాస్త్ర భావనలు బోధనా పద్ధతుల మీద అవగాహన ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా కూడా మరి ఆయా విద్యార్థుల్ని పాఠశాల అయిపోయిన తర్వాత మరి కూర్చోబెట్టుకొని వాళ్ళు చదివిస్తూ వాళ్ళకున్నటువంటి మరి సందేహాలు నివృత్తి చేస్తూ మరి వాళ్ళని అభ్యాసం ముందుకు తెస్తున్నటువంటి పథకాన్ని మన ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం అని చెప్పేసి అంటాం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎవరంటే ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎవరైనా కావచ్చు, కాకపోతే విద్యార్థుల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అనమాట. విద్యార్థి యొక్క మానసిక పరిస్థితికి తెలిసిన ఉపాధ్యాయుడు, విద్యార్థుల ప్రోగ్రెస్ని ఎక్కువగా తాపత్రయపడేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఈ యొక్క విధంగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదివిస్తూ వాళ్ళకున్నటువంటి సందేహాల్ని నివృత్తి చేయవచ్చు అనమాట. ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం. రైట్. మూడోదిగా మనం తీసుకుంటే అధ్యయన మందిర పథకం. మూడోది మనం తీసుకుంటే ఏంటండి? అధ్యయన మందిర పథకం. మూడోది అధ్యయన మందిర పథకం. అధ్యయన మందిర పథకం. అధ్యయన మందిర పథకం. ఈ అధ్యయన మందిర పథకం అంటే అధ్యయన మందిరం అంటే దీన్ని ఏమంటామంటే ఒక స్టడీ హాల్ అని చెప్పేసి అంటాం. స్టడీ హాల్ అంటే పాఠశాలలో ఏం చేయాలంటే ఒక స్టడీ హాల్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ఒక స్టడీ హాల్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసి పాఠశాలలో స్టడీ హాల్ అనేది ఏర్పాటు చేసి విద్యార్థుల్ని వంతుల వారిగా, అంటే ఫస్ట్ ఒక 6వ క్లాస్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఖాళీ పీరియడ్ అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? వెంటనే స్టడీ హాల్కి తీసుకుని రావాలి. నెక్స్ట్ ఏ క్లాస్ ఖాళీగా ఉంటే ఆ క్లాస్ వంతుల వారిగా మనం ఏం చేద్దామంటే ఓకే ఒక క్లాస్కి ఒక అవకాశం అన్నట్టుగా స్టడీ హాల్ని ఏర్పాటు చేసి స్టడీ హాల్లో విద్యార్థులు చదివించేటువంటి విధానాన్ని మనము అధ్యయన మందిరం స్టడీ హాల్ పథకం అని చెప్పేసి అంటాం. అధ్యయన మందిర పథకం అంటే పాఠశాలలో ప్రత్యేకంగా స్టడీ హాల్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు 3 పథకాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ సమావేశ మందిర పథకంలోనేమో ఎవరిని వెనకబడిన విద్యార్థులను సమావేశపరిచి వాళ్ళని అధ్యయనం చేయడం, వాళ్ళకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడం. రెండవ వచ్చేకి ప్రత్యేక ఉపాధ్యాయుల పథకంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎవరైనా కూడా విద్యార్థుల యొక్క అభివృద్ధిని కోరుకునే ఉపాధ్యాయుడు వాళ్ళని సన్నద్ధం చేసి ఏర్పాటు చేసి వాళ్ళని చదివిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయడం అనేది ఒకటి. మూడోది మనకి తీసుకున్నట్టయితే
మనకి అధ్యయన మందిర పథకంలో ప్రత్యేకంగా స్టడీ హాల్ని ఏర్పాటు చేయాలి చదువుకోవడం కోసమే. ఖాళీగా ఉన్న టైంలో వంతుల వారిగా విద్యార్థుల్ని ఆ స్టడీ హాల్లో పంపించేసి అక్కడ ఒక ఉపాధ్యాయుడు సూపర్వైజింగ్ చేస్తూ ఉంటాడు చదువుకునేటప్పుడు. మరి అక్కడ విద్యార్థులకి ఏదైనా సందేహాలు వస్తే ఆ సందేహాలు నివృత్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దీన్ని మనము అధ్యయన మందిర పథకం అని చెప్పేసి అంటాం. మరి తర్వాత 4వది 2 వరుస పిల్లల పథకం. 4వది ఏంటంటే 2 వరుస పిల్లల పథకం. 2 వరుస పీరియడ్ల పథకం. రెండు వరుస పీరియడ్ల పథకం. ఈ 2 వరుస పీరియడ్ల పథకం అనేది దీంట్లో ఇది ఒక కొత్త విధానం. అమెరికా దేశానికి చెందినటువంటి మేబిల్ ఈ సిమ్సన్ అనేటువంటి ఆమె ఈ యొక్క 2 వరుస పీరియడ్ల పథకం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో 2 వరుస పీరియడ్ల పథకం అంటే ఒక పీరియడ్కి సాధారణంగా 45 మినిట్స్ తీసుకుంటాం. 2 పీరియడ్ కాబట్టి 45 మినిట్స్, మొత్తం 90 మినిట్స్ని కంటిన్యూగా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 2 వరుస పీరియడ్ల పథకంలో 90 మినిట్స్ని కంటిన్యూగా ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ పీరియడ్లోనేమో మామూలు బోధన ఉంటుంది, రెండో పీరియడ్లోనేమో పర్యవేక్షిత అధ్యయనం అనేది ఉంటుంది. ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన పాఠ్యాంశాన్ని బోధించి వదిలేయటం కాకుండా వెంటనే దాన్ని మరలా చదివించి దానికి సంబంధించినటువంటి మరి ఏ సందేహాలు ఏదైతే ఉన్నాయో ఆ సందేహాలని నివృత్తి చేస్తే బాగుంటుంది. విద్యార్థులు మంచిగా ఆ సబ్జెక్టు పట్ల మంచి జ్ఞానాన్ని పొందుతారనే ఉద్దేశంతో అమెరికా దేశానికి చెందినటువంటి మేబిల్ ఈ సిమ్సన్ అనేటువంటి వనిత ఈ 2 వరుస పీరియడ్ పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. ఆ 2 వరుస పీరియడ్ పథకంలో మరి ఆ కాల జ్ఞానం జరిగింది చూడండి. 2 వరుస పీరియడ్ల పథకం ఈ ప్రణాళిక ప్రకారం మొదటి పీరియడ్లో రోజువారీ బోధన జరుగుతుంది. ఫస్ట్ పీరియడ్లో రోజువారీ బోధన చేస్తారని చెప్పుకున్నాం ఇందాకనే. ఫస్ట్ పీరియడ్లో రోజువారీ బోధన, రెండవ పీరియడ్లో పర్యవేక్షణ అధ్యయనం అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. మరి దీన్ని అమెరికా దేశానికి చెందినటువంటి మేబిల్ ఈ సిమ్సన్ ఈ యొక్క 2 వరుస పీరియడ్ కాల పథకాన్ని మరి ఏర్పాటు చేసింది. 2 వరుస పీరియడ్ కాల పథకంలో మొత్తం టైం 90 నిమిషాలు. దీన్ని 4 విభాగాల కింద ఆమె ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ సమీక్ష, ఓకే, తర్వాత నియోజనం, తర్వాత అభ్యాసాలు, తర్వాత నియోజిత అధ్యయనం అని చెప్పేసి 4 భాగాలు ఉన్నాయి. సమీక్షకి 20 నిమిషాలు, నియోజనానికి 20 నిమిషాలు, అలాగే అభ్యాసాలకు 5 నిమిషాలు, అలాగే నియోజిత అధ్యయనానికి మనకి 35 మినిట్స్ అనే వాటిని కేటాయించడం జరిగింది. దీంట్లో ఎక్కువ టైం దేనికి కేటాయించారు, తక్కువ టైం దేనికి కేటాయించారు, ఈ 2 వరుస పీరియడ్ పథకం యొక్క టైం షెడ్యూల్ ఏంటి, దేనికి ఎంతెంత కేటాయించారు అనేది ఇలాగ ఎగ్జామినేషన్లో బిట్స్ ఆడడానికి అవకాశం అనేది ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎలా అడుగుతాడు, 2 వరుస పీరియడ్ల పథకం అనేది ఈ కింది ఏ బోధనా పద్ధతిలో మనం గమనించవచ్చు, స్థిరీకరణ పొందిన కాలాధ్యయన పథకం ఏ బోధనా పద్ధతికి సంబంధించింది. ఓకే, ఇలాగా కూడా మనకి ఎగ్జామినేషన్లో మనల్ని పరీక్షించడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, ఈ పథకం ప్రకారం మేబిల్ ఈ సిమ్సన్ అనే అమెరికా వనిత ఒక పాఠానికి 90 నిమిషాల కాల వ్యవధిని ఏర్పాటు చేసి 90 నిమిషాల కాల వ్యవధిని ఏర్పాటు చేసి బోధనా కార్యక్రమాన్ని ఈ కింది విధంగా చెప్తూ ఉంది. ఇట్లా చూడండి, 1వ దశలోకి సమీక్ష, రివ్యూ, చెప్పినటువంటి పాఠానికి సంబంధించినటువంటి రివ్యూ 25 మినిట్స్ చేస్తుందంట. తర్వాత నియోజితం, దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఇస్తుంది. ఆ యొక్క పాఠ్యాంశానికి సంబంధించి కొంత అసైన్మెంట్ విద్యార్థి చేయడానికి 25 మినిట్స్ కేటాయిస్తున్నారు. నెక్స్ట్ అభ్యాసాలు, ప్రాక్టీస్ అన్నమాట. దీనికి ప్రాక్టీస్ అభ్యాసాలు, దీనికి ఒక 5 నిమిషాలు. అలాగే నియోజిత అభ్యాసాలు అంటే ఎక్సర్సైజెస్ అంటే జస్ట్ ఇక్కడ ఈ 5 నిమిషాలు ఏంటంటే జస్ట్ విరామం అనమాట. ఎక్సర్సైజెస్ అంటే ఎక్కడ జస్ట్ విరామము, ఈ 5 నిమిషాలు విరామం ఉంటుంది అనమాట. విరామం అయిన తర్వాత మనకి 35 మినిట్స్ మళ్ళా మనకి నియోజిత అధ్యయనం అనేది ఉంటుంది. నియోజిత అధ్యయనం అనేది ఉంటుంది అనమాట. నియోజిత అధ్యయనం అనేది 30 నిమిషాల పాటు ఉంటుంది. ఫస్ట్ సమీక్ష చేస్తారు, చెప్పిన దాన్ని సమీక్షించడం అనేది జరుగుతుంది. తర్వాత సమీక్షించడం ఏం చెప్పామనేది ఒకసారి వాళ్ళు రివ్యూ చేస్తారనమాట, ఏం నేర్చుకున్నాం అనే దానికి సంబంధించి. తర్వాత మనకి ఏం చేస్తారంటే నెక్స్ట్ నియోజితం, దానికి సంబంధించినటువంటి వర్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత అభ్యాసాలు, ఎక్సర్సైజెస్ అంటే ఇక్కడ జస్ట్ విరామం అనమాట. అంటే మనకి
దీనికి సంబంధించి మన తెలుగు మీడియం బుక్స్లో క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్లో అయితే క్లారిటీ ఇచ్చారు. కొంత ఎక్సర్సైజ్ జస్ట్ విరామంగా మనకి 5 నిమిషాలు విరామం అన్నాడు. తర్వాత నియోజిత అధ్యయనం అని చెప్పేసి ఒక 35 మినిట్స్ నియోజిత అధ్యయనానికి కేటాయించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే విద్యార్థులు సులభంగా చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని మంచిగా గ్రహిస్తారు. ఓకే, ఆ జ్ఞానాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. ఓకే అని చెప్పేసి నెక్స్ట్ చెప్పినటువంటి పాఠంలో ఎలాంటి సందేహాలు లేకుండా ఓకే మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారనే ఉద్దేశంతో అమెరికా దేశానికి చెందినటువంటి మేబిలీ సింప్సన్ అనేటువంటి ఆమె ఈ యొక్క 2 వరుస పిల్లల పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి 2 వరుస పిల్లల పథకం తర్వాత మరి ఇంకొక 5వ పథకం మనం తీసుకున్నట్టయితే ఐదవదిగా విభజించిన పీరియడ్ పథకం. విభజించిన పీరియడ్ పథకం అంటే ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఇది విభజించడం అనేది ఒక పీరియడ్ విభజించడం, ఇక్కడ అదే ఉందన్నమాట. విభజించిన పీరియడ్ పథకం, ఒక పీరియడ్ని అంటే 45 మినిట్స్ పీరియడ్ని మనం డివైడ్ చేసుకోవాలి. అది ఎలా డివైడ్ చేసుకోవాలి, దానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ అంటే ఏది కూడా లేదనమాట. ఆ క్లాస్కి వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆ 45 మినిట్స్లో ఒక 20-25 మినిట్స్ ఎంతైనా కూడా అతని ఇష్టం అనమాట. కొంత పాఠ్యాంశాన్ని బోధించి మిగతా టైము పర్యవేక్షణ చేయించడం, వాళ్ళు చదివించడం, తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడం. అలాగా చేస్తే దాన్ని విభజించిన పీరియడ్ పథకం అని చెప్పేసి అంటాం అనమాట. ఒక పీరియడ్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. దానికి ఎలా డివైడ్ చేసుకోవాలన్నటువంటి ప్రత్యేకమైన కార్యాచరణ లేదు. అది ఆ క్లాస్కి వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు ఇష్టం, ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. 6వది లైబ్రరీ అధ్యయన పథకం. మరి లైబ్రరీ అనేది మనకి విజ్ఞానానికి సంబంధించినటువంటి డిఫరెంట్ సోర్సెస్ మనకు అందించడానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు విద్యార్థుల్ని మంచి అభ్యాసంగా తయారు చేయాలంటే విద్యార్థులు ఏం చేయాలి, లైబ్రరీ పరిచయం చేయాలి. కాబట్టి పాఠశాల స్థాయిలో ఒక లైబ్రరీ అనేది ఉన్నట్లయితే విద్యార్థుల్ని తరగతి వారీగా ఒక్కొక్క తరగతిని లైబ్రరీకి పంపించి అక్కడ చదువుకునేటువంటి అవకాశం కల్పించడం. మరి ఆ లైబ్రరీలో ఎవరో ఒకళ్ళు ఉపాధ్యాయుడు మనకు అందుబాటులో ఉండటం, తద్వారా ఎక్కడైనా కూడా చూడండి ఏ పథకమైనా కూడా ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఎప్పుడు వచ్చిన సందేహాలు ఏదైతే ఉన్నాయో ఆ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఉండాలన్నమాట. సో లైబ్రరీ అధ్యయన పథకంలో ప్రత్యేకంగా లైబ్రరీకి ఒక పథకం ఒక పీరియడ్ని కేటాయించాలి. తర్వాత స్థిరీకరణ పొందిన కాల అధ్యయన పథకం. స్థిరీకరణ పొందిన కాల స్థిరీకరణ పొందిన అంటే ప్రత్యేకంగా స్థిరముగా పాఠశాల టైం టేబుల్లో ఈ సూపర్వైజ్ స్టడీకి ఒక పీరియడ్ని కేటాయించాలని చెప్తున్నాను అన్నమాట. స్థిరీకరణ పొందిన కాల అధ్యయన పథకం అంటే అది ఈవినింగ్ టైంలో 3 to 4 3 to 5 అనేది ఒక పీరియడ్ డిసైడ్ చేసుకొని ప్రతిరోజు కూడా టైం టేబుల్ ఒక పీరియడ్ అనేది ఉండాలి సూపర్వైజ్ స్టడీకి. అలా ఉంటే మరి పిల్లలు మంచిగా చదువుకొని ఆ సబ్జెక్ట్లో విద్యార్థులకి ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మరి స్థిరీకరణ పొందిన కాల అధ్యయన పథకం చెప్తున్నాను. ఇక్కడ దీంట్లో మనకి 4 పథకాలు ఉన్నాయి. దీంట్లోనే 2 వరుస పీరియడ్ల పథకం అనేది 2 పీరియడ్లు వరుసగా తీసుకుంటారు. మేబిలీ సింప్సన్ దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసింది. దాంట్లో 4 రకాల విషయాలు ఉంటాయి, ఇది డిస్కస్ చేసాం. తర్వాత విభజించిన పీరియడ్ పథకంలో మనం ఒక పీరియడ్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. అది ఆ ఉపాధ్యాయుడు ఇష్టం అని చెప్పేసి మనం చెప్తున్నాం. అది 25 నిమిషాలు 20 నిమిషాలు డివైడ్ చేసుకుంటాడా, 20 నుంచి 25 చేసుకుంటాడా, 30-15 చేసుకుంటాడని అది ఆ ఉపాధ్యాయుడు ఇష్టం. కొంత అయితే ఆ పీరియడ్లో కొంత సూపర్వైజ్ స్టడీ కేటాయించాలని చెప్తున్నారు. అలాగే లైబ్రరీ అధ్యయన పథకంలో మరి లైబ్రరీకి వెళ్ళడానికి ఒక అవకాశం అనేది విద్యార్థులకు ఇవ్వాలని చెప్తున్నారు. లైబ్రరీకి పిల్లల్ని పంపించి అక్కడ చదివించేటువంటి ఏర్పాటు చేయాలి, అక్కడ ఉపాధ్యాయులు ఉండాలని చెప్తున్నారు. అలాగే పాఠశాల టైం టేబుల్ స్థిరంగా ఒక సూపర్వైజ్ స్టడీకి ఒక పీరియడ్ని కేటాయించాలని చెప్పేసి ఈ పథకం మనకు తెలియజేస్తుంది అన్నమాట. అలాగే తర్వాత మనం తీసుకున్నట్లయితే మరి 8వ పథకాన్ని మనం తీసుకున్నట్లయితే సరళ పర్యవేక్షిత అధ్యయన పథకం. సరళ పర్యవేక్షిత అధ్యయన పథకం ఇది 8వ పథకం అన్నమాట. దీంట్లో ఇది సరళ పర్యవేక్షిత అధ్యయన పథకం అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనకి సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది చూసారా. అప్పుడు ఏం చేస్తామంటే ఒక సబ్జెక్ట్కి ఒక వారం 10 రోజులు కేటాయిస్తాను. ఒక సబ్జెక్ట్కి ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా కేటాయించి ఇక దాన్ని చదివించడం, ఓకే దాంట్లో ఉన్నటువంటి సందేహాలను విద్యార్థులు నివృత్తి చేయించడం, ఇంకా ఆ సబ్జెక్ట్ అంతతో కంప్లీట్ చేయించడం.
తర్వాత నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకోవడం, అదొక వారం 10 రోజులు, అలా ఇంకో సబ్జెక్ట్ తీసుకోవడం, అదొక వారం 10 రోజులు. ఆ విధంగా ఒక ఎక్కువ టైం తీసుకొని అనమాట. చూడండి, దీన్ని పెద్ద పాఠ్య విభాగాలుగా తీసుకున్నప్పుడు ఉపయోగిస్తారు. దీనిలో పర్యవేక్షిత అధ్యయనానికి ఒక రోజు నుంచి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం కేటాయిస్తారు. 1 డే మొత్తం ఒకటే సబ్జెక్టు, ఒక వారం మొత్తం ఒకటే సబ్జెక్టు, ఒక 10 రోజులు మొత్తం ఒకటే సబ్జెక్టు, ఇలాగా మనకి 1 డే కానీ 1 వీక్ కానీ ఇలాగా మనకు కేటాయించడం అనేది మనకు జరుగుతుంది. ఇది సంబంధిత పాఠ్యభాగం మీద తాము చేయవలసినటువంటి కృషికి రూపురేఖలు కల్పించి అధ్యయన ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం ఇస్తారు. అదనమాట. అంటే ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే, మనకి ఆ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ పట్ల కంప్లీట్ ఎలాంటి సందేహాలు లేకుండా చేయడానికి ఏర్పాటు చేసినటువంటి పథకమే సరళ పర్యవేక్షిత అధ్యయన పథకం అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. కాబట్టి 8 రకాల పథకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని ఒకసారి మనం చూద్దాం. దానికి సంబంధించిన విషయాలు కూడా నేను మీకు చూడండి. సమావేశ మందిర పథకంలో వెనకబడిన విద్యార్థుల్ని కూర్చోబెట్టి వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేస్తాం. వెనకబడిన విద్యార్థులు, బ్యాక్వర్డ్ స్టూడెంట్స్. ప్రత్యేక ఉపాధ్యాయుల పథకంలో అది ఆ సబ్జెక్టు మీద అవగాహన ఉపాధ్యాయుడు, విద్యార్థుల మీద శ్రద్ధ ఉన్న ఉపాధ్యాయుడు ఈ విధంగా చేస్తాడు. అలాగే అధ్యయన గది పథకం అంటే సపరేట్గా ఒక స్టడీ హాల్ అనేది ఉండాలి. స్టడీ హాల్ ఉండాలని చెప్తుంది అధ్యయన గది పథకం. 2వ పీరియడ్ పథకం 8 నిమిషాలు 90 నిమిషాలు కాల వ్యవధి, మేబిలీ సింప్సన్ గుర్తుపెట్టుకోవచ్చు. విభజించిన పీరియడ్ పథకం అంటే ఒక పీరియడ్ని 45 మినిట్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 20+25 లేకపోతే 25+20 లేక 30+15 ఇలాగ డివైడ్ చేసుకొని కొంత పర్యవేక్షణ అధ్యయనానికి ఇవ్వాలని చెప్తుంది. స్థిరీకరణ పొందిన పథకం అంటే టైం టేబుల్లో ఒక పీరియడ్ ఉండాలని చెప్తుంది. టైం టేబుల్లో ఒక పీరియడ్ తప్పనిసరిగా స్థిరంగా ఉండాలని చెప్తుంది. లైబ్రరీకి ఒక పీరియడ్ ఉండాలని చెప్తుంది. లైబ్రరీకి ఒక పీరియడ్ తప్పనిసరిగా ఉండాలని చెప్తుంది. సరళ పర్యవేక్షిత అధ్యయన పథకం అంటే ఇది పెద్ద పాఠ్య విభాగాలు తీసుకున్నప్పుడు ఒక రోజు ఒక వారం 10 రోజులు అట్లా ఎక్కువ టైం కేటాయించి వాళ్ళని చదివిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి సంబంధించింది అని చెప్పేసి మరి చెప్తున్నాం అన్నమాట. ఇవి మరి పర్యవేక్ష అధ్యయన పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పథకాలు. మొత్తం 8 రకాల పథకాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఈ పథకాలు. దీంట్లో ఎక్కువగా మనకి 2 వరుస పిల్లల పథకము, సరళీకృత పర్యవేక్ష అధ్యయన పథకము,